అది లోకానికి నచ్చింది. అది గోరటి వెంకన్న గారు, మీరు భక్తి కోసం ఇటీవల చాలా అద్భుతమైన రచన చేశారు. దేవదేవ శంకర దేవశంభో శంకర ఏడదేవులాడిన కానవేరా అని. ఎక్కడ మీకు ఇప్పటికైనా దేవులాటలో కనిపించారా ఆ శివుడు? దేవదేవ శంకర దేవశంభో శంకర దేవులాడినాడ దొరకవా, ఆది ఆది శంకర ఏడ తిరుగుతున్నవు జాడ తెలివకున్నవేందిరా, నిప్పుగాని నిప్పువు నీడగాని నీడవు మూటలేని ముల్లెవు ఏమిచ్చిన ఒల్లవు అన్ని ఉండి కూడా ఏమీ లేక ఉండేటి ఆది భిక్షు ఉండవు అని రాసిన మా తెలుస్తానికి నచ్చింది. అది మీకు నచ్చింది అంతే సార్, ఏమి ఆలోచించింది అంటే శివతత్వమే ట్యూన్ వారిది. ట్యూన్ అంతా చాలా అద్భుతంగా ప్రతి ఒక్క చరణం కూడా ఆ శివతత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఇష్టం ఉంటుంది నాకు శివుడు అంటే. ఆయన నిరాడంబరతపు ఇప్పుడు మందార పర్వతం చదువుకుంటాం కదా మనం, అది వచ్చింది బ్రహ్మ తీసుకుపోయింది, ఇది వచ్చింది ఇంద్రుడు తీసుకుపోయింది, ఇది వచ్చింది కల్పం గేవటం అన్నీ తీసుకుపోయింది కదా. ఆలహాలం వస్తే శివుడు తీసుకున్నాడు. అది ఎక్కడ నాకు అన్ని సంపద సుఖాలు సౌఖ్యాలు వస్తే వాళ్ళు తీసుకపోతే, అమృతం వస్తే వాళ్ళు తీసుకపోతే, ఆలహాలం వచ్చినప్పుడు ఎవరు తీసుకోవాలి? ఎవరికి అతి అక్కడ నాకు శివుని యొక్క తత్వాన్ని నచ్చింది. ఇంకో కారణం కూడా ఉంది. ప్రత్యత్య సముత్పాద సిద్ధాంతం బౌద్ధంలో ఉన్న అది ఏదైతుందో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో ప్రతిదీ పరస్పరాధారపూరితంగా ఉంటుందా అన్నదాన్ని తత్వాన్ని సకలం నిష్కలం మాధ్యమికవాదం లేకుంటే శంకరుడు బాగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తాడు. కోపంతో చదివినాడు, చదివిన తర్వాత శూన్యం ఆ బౌద్ధంలోని మాధ్యమిక శూన్యవాదం అర్థమైన తర్వాత శూన్యవాదం అర్థమైన తర్వాత శంకరుడు శ్మశానాల్లో తిరగడం అనే పద్ధతి చూడు. ఈ జగత్తు మిథ్య, ఇందులో ఏమీ లేదు, దీనికి బుద్ధిస్టులను కోరికలు లేకుండాలా, ఇది మిథ్య, ఇది అనిత్యం, అనిత్య దేహములు అంతములేని ఈ పద్యం ఉంది రాసినాడు. అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికైనా సొంతము కాదు దేహమని సుంత ఎరుంగరు సుంతజంగరు బాటసారులే 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 కాంతలు పుత్ర పౌత్రులు బాటసారులే కాలము తీరిన జీవి జీర్ణమవు భంత విదంబును విడువక తప్పదు అనిత్య దేహముల్. ఇది బౌద్ధ ఈ అనిత్య దేహం అనిత్య శ్మశానంలో తిరగడమైంది. నాకు అక్కడ వచ్చింది మీరు ప్రజాకవిత్వని. ఈ శ్మశానంలో తిరగటమైంది, రాత్రులేంది, సకలం ప్రశాంతం ఉండే అన్నీ తన సృష్టి కదా. ఏంటి మేరు పర్వతం ఆయనది, బంగారు కొండ, ఎంత తీసుకునే ఊసుకోవచ్చు ఏది లేకుండా అట్లని. అది శివతత్వంలో ఇంత సమానత్వం ఉంది ఈ దేశంలో. భారతీయ తత్వం అంటే ఇది కదా. భారతీయ ఒక కబీర్ మహానుభావుడు ఎంత తప్పించి ఈ లోకంలో ఈ ఆధ్యాత్మికవాదులంతా ప్రపంచాన్ని ఏదో పరిణామకం చేయడానికి సత్యం సమత్వ లోకా సమస్త సుఖనో భవంతన్నా శ్రమజీవిత అన్న పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనాయ అన్న. ఈ ప్రపంచం బాగుండాలి, నీవు బాగుండాలి, ఇతరులు బాగుండాలి, అంతకంటే మించిన ధర్మం ఉండదు. నీవు బాగలేకుండా ఇతరులు బాగుండాలన్న శివతత్వం. నీవేమైనా సరే లోకం అంతా బాగుండాలనుకునే దానికోసం ఎందుకు నీవు బాగలేకుంటే ఆలాహలం మింగుతారు ఎవరన్నా గంట. అక్కడ నాకు శివుని పట్ల అధ్యయనం చేయడానికి నేను పుట్టుకతోని మేము తిరుమలలో వైష్ణవ సాంప్రదాయం. మా ఫాదరు వైష్ణవంలో వైష్ణవం పట్ల నాకు అరికే ఆ భేదం లేదు, అరహర భేదం లేదు నాకు. మా ఫాదర్ ఉపదేశం అష్టాక్షరైన ఆయన చిన్న చిన్న నారాయణ కీర్తనలు, రాకమచల వెంకట కోటకదరి చంద్రమౌళీశ్వర స్వామి యొక్క శిష్యుడైన చిన్నదాస్ గారి శిష్యుడు మా ఫాదరు. మా ఊర్లో అంతా ఉంటుంది. కానీ శివతత్వం కూడా మా ఊరు ఉతన శ్రీశైలం. ఈ రెండింటి మధ్య ఉన్న అది నాకు సమానత్వం అనే భావనతోని శివునిలో ఇంత ఇది ఉంది కదా. కానీ తెలిసి తెలియని పామరత్వంతో నేను ఇక్కడ దగ్గర మీ దగ్గర వచ్చిన రాసినాను. అలా చెప్పడం మీ యొక్క గొప్పతనం, మీ యొక్క నిరాడంబరతనం లేదు.